హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. 20 వస్తువుల కొన్న వేల 25 వస్తువుల అమ్మకం వేలకు సమానమైన లాభమా నష్టమా ఎంత శాతం అని చెప్పేసి అడిగారు. చూడండి, m వస్తువుల యొక్క కొన్న వేల సిపి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు n వస్తువుల సెల్లింగ్ ప్రైస్ కి సమానం అంట అని చెప్పింది. ఓకే, ఇది గుర్తించుకోండి కాన్సెప్ట్. m వస్తువుల యొక్క సిపి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు n వస్తువుల యొక్క n థింగ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కి ఈక్వల్ అయినప్పుడు రిక్వైర్డ్ పర్సంటేజ్, కావాల్సినటువంటి రిక్వైర్డ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు కావాల్సినటువంటి శాతం, లాభమా నష్టమా ఎంత శాతం అనేది కావాలి అనుకుంటే దానికి ఏం చేస్తామంటే m మైనస్ n బై n ఇంటూ 100 అని చెప్పేసి రాస్తాం. 100% అనమాట. ఇది దీంట్లో m అనంటే ఫస్ట్ ఏ వస్తువులను కొన్నాడు 20, m ఈక్వల్స్ ఎంత 20, n ఈక్వల్స్ ఎంత కమ్ముతున్నాడు 25 వస్తువులకు అమ్మినట్లుగా లెక్క. కాబట్టి n అంటే 25 అవుతుంది అనమాట. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. m అంటే ఎంత అన్న 20 అన్న, మైనస్ n అంటే ఎంత అని చెప్పిన 25 అని చెప్పిన, బై 25 చేస్తే ఇంటూ 100 అని చెప్పిన కదా. సో ఈ 25 కి ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 20 లోంచి 25 పోతే 5 మిగులుతుంది. కాబట్టి ఇది -5 అండ్ 4 ఉంది కాబట్టి -20 అండ్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి పర్సెంటేజ్ -20% అనేది ఆన్సర్ వచ్చింది. మైనస్ వచ్చింది కాబట్టి నష్టం, ప్లస్ వస్తే లాభం. కాబట్టి మైనస్ ఎంత లాభం నష్టం అంటే -20% లాభమా -20% నష్టం అనేది మనకు ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో సింపుల్ గా గుర్తుంచుకోండి, రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఆర్ ప్రాఫిట్ అనేది m మైనస్ n బై n ఇంటూ 100% చేస్తాం. m అంటే కొన్నటువంటి వస్తువులు, n అంటే అమ్మినటువంటి వస్తువులు. కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నెగటివ్ వస్తుంది కాబట్టి నష్టం అన్నట్టు, పాజిటివ్ వస్తే పాజిటివ్ అనమాట, అంటే మనకు ప్రాఫిట్ అనమాట. ఓకేనా, ఇలా చేయండి. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒక దుకాణదారుడు 5 రూపాయలకు 6 చాక్లెట్ చొప్పున కొని 6 రూపాయలకి 5 చాక్లెట్ చొప్పున అమ్మితే అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, x వస్తువులని 1000 రూపాయలకు కొన్నాడంట. తర్వాత వాటిలో నుంచి z వస్తువుల్ని w రూపాయలకి అమ్మిండంట. అలా అమ్మితే అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఎంత శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇటువంటి క్వశ్చన్ ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేసి ఏం రాయాలంటే xw మైనస్ yz బై yz ఇంటూ 100% లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది అనమాట. సో ఫస్ట్ x వస్తువులు అంటే 6 చాక్లెట్లను ఆయన 5 రూపాయల చొప్పున కొన్నాడు. మళ్ళీ ఏం చేసిండు, 5 చాక్లెట్లను 6 రూపాయల చొప్పున అమ్మిండు. ఓకేనా, అప్పుడు అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ వస్తువులు రాస్తున్నాం. ఇక్కడ వస్తువులు ఫస్ట్ రాయాలి. 6 వస్తువులను 5 రూపాయలకు కొన్నాడు. ఆ తర్వాత 5 వస్తువులను 6 రూపాయలకు అమ్ముతుండ అనమాట. వస్తువులు ఇక్కడ చాక్లెట్ అన్న, వస్తువులే కావచ్చు ఏదైనా కావచ్చు. కాబట్టి ఇక్కడైతే చాక్లెట్లు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అని చెప్పిన కదా ఇలా. కాబట్టి అప్పుడు ఇది x, ఇది y, ఇది z, ఇది w అనుకుంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 36 మైనస్ 25 బై 25 ఇంటూ 100 కాబట్టి 100 లో సబ్స్టిట్యూట్ చేస్తే 25 1 జా 25 4 జా అవుతుంది. ఈ 36 లోంచి 25 పోయింది అనుకో, ఎంత మిగులుతుంది 9 మిగులుతుంది. కాబట్టి 9 ఇంటూ 4 అనేది మనకు మిగులుతున్న ఆన్సర్ లో వస్తుంది అనమాట. సో 36 లో నుంచి 25 పోతే ఎంత ఫ్రెండ్స్, సారీ 11, 9 కాదు 11. కాబట్టి ఇది 11 ఇంటూ 4 దట్ ఈక్వల్స్ టు 44 అనేది మనకి ఆన్సర్. సో 44 అనేది ఇంటూ పర్సెంటేజ్ అనేది పర్సెంటేజ్. సో ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఒకవేళ నెగటివ్ వచ్చింది అనుకో నష్టం, ప్లస్ ఉంటే లాభం. కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్ లో 44% నష్టం ఉంటది, లాభం ఉంటది ఇక్కడ. సో అప్పుడు మనకి లాభం మాత్రం ఇలా పాజిటివ్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 10, 7, 4లు అంక శ్రేణిలో ఉంటే 30వ పదము ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 10, 7, 4 అనే సంఖ్యలు డాష్ 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 అనే సంఖ్యలు అంట అంక శ్రేణిలో ఉన్నాయంట. అంక శ్రేణిలో ఉన్నప్పుడు 30వ పదం కావాలి మనకి. సో 30వ పదం అంటే T30. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d లో సబ్స్టిట్యూట్ చేసి కూడా చేయొచ్చు. ఏ అంటే ఏంటి, మొదటి పదం. ఏముంది మొదటి పదం 10 ఉంది. నెక్స్ట్ n అంటే ఎంత 30 ఉంది కాబట్టి -1. d అంటే ఏంది సామాన్య అంతరం ఎంత ఉంది, వీటి మధ్య గ్యాప్ 3, డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఏ అయితే 3 ఉంది. ఇక్కడ చూడండి 10 లో నుంచి 7కి వచ్చింది, 7 నుంచి 4కి వచ్చింది కాబట్టి మైనస్ లో వస్తుంది. కాబట్టి డిఫరెన్స్ అనేది -3 ఉంది, రైట్. ఇది -3. సో ఇప్పుడు 10 ప్లస్ ఇదేంది 30 నుంచి 1 పోతే 29 -3 ఇంటూ -3 ఉంది కాబట్టి
ఇప్పుడు 10 లో నుంచి ఇది ప్లస్ ఇది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అండ్ 29 ఇంటూ 7 87 అవుతుంది. 10 లో నుంచి 87 పోతే మైనస్ 77 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు. ఇంకో విధంగా ఎట్లా చేయొచ్చు అని అంటే చూడండి, ఇప్పుడు ఏం చెప్పిండు మనకి, 10, 7, 4 అని 3 నెంబర్లు ఇచ్చి డాష్ 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 ఇచ్చిండు, 30వ పదం కావాలని అన్నాడు. కాబట్టి ఒకటి ఇది 2వ నెంబరు, ఇది 4వ నెంబరు డాష్ డాష్ డాష్, ఇది 30వ నెంబరు, ఏదో సమ్ ఇక్కడ n ఉందని అనుకుందాం. ఇది 30వ నెంబర్ అంట, ఇది 30 అని కూడా రాసుకోండి మీ ఇష్టం. 30వ పదం అనుకుందాం. ఈ 30 పదాలలో మనకు 30వ పదము ఏంది అని అడుగుతున్నాడు కాబట్టి ఇది ఏందో తెలియదు. సో ఇది తెలియనప్పుడు ఎట్లా చేయాలి అంటే జనరల్ గా గ్యాప్ చూడండి, గ్యాప్ మెథడ్ అని కూడా అంటారు దీన్ని. ఈ రెండింటి మధ్య 2 నెంబర్స్ తీసుకుంటే ఒక గ్యాప్ వస్తుంది. అండ్ 3 నెంబర్లు తీసుకుంటే ఇదొక గ్యాప్ ఇదొక గ్యాప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే 4 నెంబర్లకి ఇంకో గ్యాప్, 3 గ్యాప్లు వస్తున్నాయి అనమాట. కాబట్టి 2 నెంబర్లకి ఒక గ్యాప్, 3 నెంబర్లకి 2 గ్యాప్లు ఉన్నప్పుడు నెంబర్లు ఎన్ని ఉంటే వాటిలోంచి ఒకటి తక్కువ గ్యాప్లు వస్తున్నాయి అనమాట. కాబట్టి ఇక్కడ 30 నెంబర్లు ఉంటే ఎన్ని గ్యాప్లు రావాలి? 29 గ్యాప్లు రావాలి, అంతే కదా. 2 నెంబర్లకేమో ఒక గ్యాప్ వచ్చింది, 3 నెంబర్లకు 2 గ్యాప్లు వచ్చినాయి. కాబట్టి 30 నెంబర్లకి ఒకటి తక్కువ అంటే 29 గ్యాప్లు వస్తాయి అనమాట. సో 29 గ్యాప్లు వచ్చినాయి. ఒక్కొక్క నెంబర్ ఎంత ఉంది? ఒక్కొక్క నెంబర్ గ్యాప్ ఎంత ఉంది అంటే 3 టైమ్స్ ఉంది అనమాట. కాబట్టి 3 టైమ్స్ అనేది చూస్తే దీని ఏమవుతుంది మనకి, ఇది 87 అవుతుంది. ఇది 87 కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏముంది దాంట్లో నుంచి, ఏ 87 ఇది మైనస్ 87, ఎందుకంటే గ్యాప్ అనేది మైనస్ లో ఉంది కాబట్టి మైనస్ 87. సో డైరెక్ట్ ఇక్కడే అని చెప్పేసి ఆన్సర్ 87 కూడా ఉంటుంది, ఇక్కడ పెట్టేశారు. సో ఫస్ట్ నెంబర్ లో నుంచి దాన్ని తీసేయండి. ఫస్ట్ నెంబర్ ఎంత? 10 ఉంది, దాంట్లోంచి ఆ 87 తీసేస్తే మైనస్ 77 ఆన్సర్ వస్తుంది. ఈ ప్రాసెస్ లో కూడా చేయొచ్చు, ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఒక దత్తాంశం యొక్క అంక మధ్యమం 8, మధ్యగతం 6 అండ్ అయిన బహుళకం ఎంత అని అడుగుతున్నాడు. ఒక దత్తాంశం యొక్క అంక మధ్యమం 8 అంట, మధ్యగతం 6 అంట, దాని యొక్క బహుళకం కావాలంట. దాన్ని మోడ్ అని అంటాం, దీన్ని మీడియన్ అంటాం, దీన్ని మీన్ అంటాం. కాబట్టి మనకి వీటి రిలేషన్ ఒకటి ఉంది, మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో బహుళకం, దాని తెలుగులో బహుళకం ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంకగణితం అని చెప్పేసి అంటాం అనమాట. అంక మధ్యమం అంటారండి. సో అంక మధ్యమం అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చింది కదా, బహుళకం కావాలి అన్నాడు కాబట్టి 3 ఇంటూ మధ్యగతం ఎంత 6 మైనస్ 2 ఇంటూ అంక మధ్యం ఎంత 8. కాబట్టి 3 ఇంటూ 6 18 మైనస్ 2 ఇంటూ 8 16 చేస్తే 2 అనేది మిగులుతుంది. కాబట్టి మధ్యగతం అనేది 2 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పక్క పటం నుండి ఎక్స్ విలువను కనుక్కోండి అని చెప్పేసి అన్నాడు. ఎల్ ఎంలు సమాంతర రేఖలు, పి తిర్యక రేఖ అన్నాడు. ఈ డయాగ్రామ్ నుండి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ 2 కోణాలు ఇచ్చిండు, 56 డిగ్రీస్, ఇదేమో 3x ప్లస్ 10 డిగ్రీస్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట. సో దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ సమాంతర రేఖలను ఖండించే తిర్యక రేఖ ఏదైతే ఉందో అది ఆ తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి కోణాలు ఇవి. సో తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు అంటారు వీటిని. ఎందుకంటే ఈ 2 సమాంతర రేఖలకి లోపల ఉన్నాయి కాబట్టి అంతర కోణాలు అంటాం. ఈ తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాల మొత్తం అనేది 180 డిగ్రీస్ కి సమానం అవుతుంది. ఇది రూల్, ఓకేనా. కాబట్టి మనకి 56 డిగ్రీస్ ప్లస్ 3x ప్లస్ 10 డిగ్రీస్ అనేది 180 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇవి అంతర కోణాలు కాబట్టి ఈ రెండింటిని కూడాలి. అది దేనికి సమానం కావాలి? 180 కి సమానం కావాలి. ఎందుకంటే ఇవి ఈ తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇది 56 డిగ్రీస్ ప్లస్ 10 డిగ్రీస్ మొత్తం కలిపితే 66 డిగ్రీస్ అవుతుంది. ఈ 66 డిగ్రీస్ అనేది 180 లోంచి అటుపోతే 180 మైనస్ 66 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయండి, 3x లో నుంచి 180 లోంచి 66 తీసేస్తే ఎంత మిగులుతుంది? 114 డిగ్రీస్ మిగులుతుంది అనమాట. ఇప్పుడు 3 తో నేను క్యాన్సిల్ చేయండి, 3 3 జా 9 పోతుంది, ఇంకా 2 మిగులుతుంది. కాబట్టి 3 8 జా మనకి 114 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది 38 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకేనా. కాబట్టి 38 ఆప్షన్ లో 24 డిగ్రీస్ 34 డిగ్రీస్ 26 ఇది 38 డిగ్రీస్. కాబట్టి ఆప్షన్ డి అనేది 38 డిగ్రీస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ కొన్ని రూల్స్ దీనికి సంబంధించినవి ఉన్నాయి, వీటిని బట్టి మనం ఆన్సర్ చేయాలి, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈసారి ఏమంటున్నారంటే మనల్ని క్వశ్చన్ ని కన్ఫ్యూజన్ చేయడానికి, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎట్లా ఆలోచిస్తారంటే ఫిల్టరేషన్ ఎక్కువ జరగాలి, కన్ఫ్యూజన్ కావాలి, ఆన్సర్ తప్పు పెట్టాలి, అప్పుడు అభ్యర్థులు తగ్గిపోతారని చూస్తారు. కాబట్టి ఇలా కన్ఫ్యూజన్ చేసేటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. 9 కర్ణాలు కలిగిన బహుభుజి యొక్క పేరు ఏందని అడగొచ్చు, లేదా 9 కర్ణాలు కలిగినటువంటి బహుభుజిలోని భుజాల సంఖ్య ఎంత అని అడగొచ్చు అనమాట. ఎలా అని అడగొచ్చు, ఆ భుజాల సంఖ్య కనుక్కుంటే మనం ఆ బహుభుజి పేరు కూడా చెప్పొచ్చు. కాబట్టి చూడండి, కర్ణాలు ఇచ్చిండు, దీనికి రిలేటెడ్ క్వశ్చన్ నేను ఏం చెప్పిన లాస్ట్ క్లాస్ లో అంటే కర్ణాలు అని అంటే డి డయాగ్నల్,
దట్ ఈక్వల్స్ టు n ఇంటూ n మైనస్ 3/2 అనే ఫార్ములాని గుర్తుంచుకోండి అని చెప్పిన. ఇదేమో కర్ణం, ఇదేమో బహుభుజిలోని భుజాల సంఖ్య n అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏమి ఇచ్చిండు, 9 ఇచ్చిండు. కాబట్టి 9 ఈక్వల్స్ టు n ఇంటూ n మైనస్ 3/2 కదా. 2 ఇటు వస్తే ఏమవుతుంది, ఇది ఈక్వేషన్ రూపంలో మారిపోతుంది. ఇది ఇటు వస్తే ఏమవుతుంది, 18 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు n స్క్వేర్ మైనస్ 3n అవుతుంది. ఓకేనా. దీన్ని ఇప్పుడు మనం ఈక్వేషన్ రూపంలో రాసుకుంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. అప్పుడు n స్క్వేర్ మైనస్ 3n మైనస్ ఈ 18 కూడా అటు తీసుకోకపోతే మైనస్ 18 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని మనం విడగొడితే n వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇది 1 ఇంటూ 18 అవుతుంది. కాబట్టి ఈ మిడిల్ లో ఉన్నటువంటి 3n 18 లో వచ్చేటట్లుగా దాన్ని డివైడ్ చేయాలి. 6 3 జా 18 అవుతుంది. కాబట్టి n స్క్వేర్ ప్లస్ 3n మైనస్ 6n మైనస్ 18 ఈక్వల్స్ టు 0 గా రాయొచ్చు దీన్ని. అంతే కదా. 3n లోంచి 6n పోతే తక్కువ దాంట్లోంచి ఎక్కువ పోతుంది కాబట్టి మైనస్ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో n కామన్ తీసినాం అనుకోండి, n ప్లస్ 3 అవుతుంది ఇది. అండ్ ఇదేమో 6 కామన్ తీస్తే n ప్లస్ 3 అవుతుంది అనమాట. దట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇప్పుడు ఈ రెండిట్లో n ప్లస్ 3 కామన్ తీస్తే ఏమవుతుంది, n మైనస్ 6 అనేది మిగులుతుంది అనమాట. దట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ దీంట్లో n వాల్యూ అనేది మైనస్ 3 వస్తుంది. మైనస్ 3 అనేది ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. n ఈక్వల్స్ టు 6 అవుతుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది. సో n ఈక్వల్స్ టు 6 అని అంటే అది 6 భుజాలు కలిగినటువంటి బహుభుజి అది. కాబట్టి ఆ బహుభుజి పేరు 6 భుజాలు కలిగి ఉంటే షడ్భుజి అంటాం. కాబట్టి ఆన్సర్ మనం ఆప్షన్ బి అని చెప్పేసి ఇలా రాస్తాం. ఓకేనా. సో ఇలా ఫైండ్ అవుట్ చేసి రాసేది ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాలలో బహుభుజిలోని భుజాల సంఖ్య అని చెప్పేసి ఇస్తారనమాట డైరెక్ట్ గా. బహుభుజిలోని భుజాల సంఖ్య అంటే ఇప్పుడు 6 ఉంది కదా. ఇప్పుడు ఇదంతా చేయాల్సిన పని ఉండదు. అప్పుడు ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అక్కడ ఇది 5 అని పంచభుజిని, ఇక్కడ 6 అని, ఇక్కడ 8 అని, ఇక్కడ 9 అని ఇచ్చింది అనుకోండి. అప్పుడు మీరు ఇదంతా ఇది ఉంది ఇక్కడ వరకే తీసుకోవాలి. మొత్తం చేయొద్దు, టైం వేస్ట్ ఇదంతా. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. n వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. n వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6 కదా. n స్క్వేర్ అంటే 6 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. 36 మైనస్ 3 ఇంటూ 6 18 మైనస్ 18 మైనస్ 18 మైనస్ 18 మైనస్ 36. ఇదేమో ప్లస్ 36. రెండు క్యాన్సిల్ అయిపోతే 0 కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇలా డైరెక్ట్ ఆప్షన్ నుంచి మనం సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇలా పెద్దగా అనిపిస్తే. అండ్ ఒకవేళ పేరు అడిగినప్పుడు మాత్రం తప్పదు, ఇలా చేస్తేనే అది తెలుస్తుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం నా క్లాస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.